మెగాస్టార్ చిరంజీవి, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున. ఈ నలుగురు తెలుగు సినిమా పరిశ్రమకి 4 పిల్లర్స్. ఆ 4 పిల్లర్స్ తగ్గట్టుగానే వాళ్ళ సినిమాలు కావచ్చు, వాళ్ళ కంటెంట్ కావచ్చు, వాళ్ళ కథలు కావచ్చు, వాళ్ళ ఇమేజ్లు కావచ్చు, ఇవన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈ నలుగురు కూడా ఒకేసారి సినిమాలు రాబోతున్నాయి అంటే కనుక ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ నలుగురు హీరోల సినిమాలు కూడా ఒకేసారి, ఒకే సీజన్‌లో, ఒకే టైంలో రిలీజ్ కాబోతున్నాయి అంటే మాత్రం చాలా చాలా బిగ్గెస్ట్ సర్ప్రైజ్ లాగా కనిపిస్తుంది. ఒక రకంగా చెప్తే గనక ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఇన్నేళ్లుగాను ఈ ఫీట్ సాధ్యం కాలేదు. ఇన్నేళ్ల తర్వాత ఈ నలుగురు సినిమాలు ఒకేసారి రాబోతున్నాయంటే మాత్రం చాలా చాలా బిగ్గెస్ట్ టాస్క్ లాగా కనిపిస్తుంది. మరి ఆ 4 సినిమాలేంటి? ఆ 4 సినిమాల కథ ఏంటి? ఆ 4 సినిమాల రిలీజ్ టైం ఏంటి అనేది ఈ సినిమా బాబు సినిమాలో చూద్దాం. ఈ సంక్రాంతికి వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి మనశంకర వరప్రసాద్ గారి సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాగా సంబంధించింది. ఆల్రెడీ 25 డేస్ అయింది రిలీజ్ అయిన తర్వాత. దాంతోపాటు 375 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినాయని చెప్పేసి కూడా పోస్టర్స్ వేశారు. సో అలా చూస్తే కనుక తెలుగు వరకు మార్కెట్ పరంగా చూస్తే కనుక చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా కూడా అది డిక్లేర్ అయిపోయింది. అంతకుముందు లాస్ట్ ఇయర్ విక్టరీ వెంకటేష్ నటించినటువంటి సంక్రాంతి వస్తున్న సినిమా కూడా బిగ్గెస్ట్ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా కూడా పేరు తెచ్చుకుంది. దాన్ని బీట్ చేసినటువంటి మెగాస్టార్ చిరంజీవి సినిమా ఈ సంవత్సరం కనిపిస్తుంది మనకు. కానీ వీళ్ళ నలుగురు హీరోలు సంబంధించి అంటే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఈ నలుగురు ఒకేసారి సంక్రాంతికి రాబోతున్నారనేది మాత్రం చాలా చాలా పెద్ద విషయంగా కనిపిస్తుంది. ఎస్, 2027లో 2027లో సంక్రాంతికి ఈ నలుగురు హీరోల సినిమాలు విడుదల కాబోతున్నాయి అనేది మాత్రం ఇప్పటికే డిక్లేర్ అయిపోయింది. ఈ డేట్లకు సంబంధించి 1-2 మధ్య గ్యాప్లో ఉండొచ్చేమో, కానీ ఈ నలుగురు సంక్రాంతికి సీజన్ రాబోతున్నారన్న విషయం మాత్రం చాలా క్లియర్గా కన్ఫర్మ్గా తేలిపోయింది. సంక్రాంతి సందర్భంగా చూస్తే కనుక మెగాస్టార్ చిరంజీవి బాబీ డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా ఇది, రాబోతున్నటువంటి సినిమా ఇది. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న విషయం మాత్రం చాలా క్లియర్గా అనౌన్స్ చేశారు. మ్యాక్సిమం అంటే విశ్వంభర సినిమా ఈ జూన్లో కానీ లేదా జూలైలో కానీ రిలీజ్ అయినప్పుడు కూడా ఆ తర్వాత ఆ సినిమాకి సంబంధించి చూస్తే కనుక బాబీ డైరెక్షన్లో రూపొందించిన సినిమా ఇది. ఆ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. దానికి సంబంధించి షూటింగ్ ఇవన్నీ చాలా చాలా ఫాస్ట్గా చేసేసి సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారనే విషయం మాత్రం చాలా క్లియర్గా తెలిసిపోతుంది. అంటే బాబీ డైరెక్షన్లో ఆల్రెడీ వచ్చినటువంటి వాల్తేరు వీరయ్య సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఆ ఫీట్ని మరొకసారి రిపీట్ చేసేలాగా వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా కూడా కనిపిస్తుంది. సో మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా సంక్రాంతికి రాబోతున్న విషయం మాత్రం చాలా తేలిపోయింది అన్నట్టు. సో దాంతోపాటు అనిల్ రావిపూడి సినిమా అంటే సంక్రాంతికి సినిమా, సంక్రాంతికి వచ్చేటువంటి సినిమా అంటే అనిల్ రావిపూడి సినిమా. సో అనిల్ రావిపూడి వెంకటేష్ హీరోగా రూపొందించినటువంటి సినిమా మరొకసారి వెంకీనే ఆయనతో మరొకసారి రిపీట్ చేయబోతున్నాడు. ఆ ఫీటు వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందేటువంటి సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న విషయం కూడా ఆల్రెడీ చెప్పేశారు. సో ఇది కూడా చాలా చాలా పెద్ద విషయంగానే కనిపిస్తుంది. అంటే వెంకటేష్ ఆల్రెడీ త్రివిక్రమ్ డైరెక్షన్లో ఆదర్శ కుటుంబం అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా మాక్సిమం సమ్మర్లోనే రిలీజ్ అవుతుందని చెప్పేశారు. సో ఆ సినిమాకి సంబంధించి చూస్తే కనుక చాలా చాలా వేగంగా చిత్రీకరణ జరుపుతూ ఉన్నారు. లేదంటే వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చేటువంటి ఫస్ట్ సినిమా కూడా కనిపిస్తుంది. సో ఆ సినిమా మీద చాలా భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే అనిల్ రావిపూడి సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉండబోతూ ఉంటాయి. అంటే అనిల్ రావిపూడి ఆల్రెడీ F2, F3 తర్వాత వచ్చినట్టు సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, లేకపోతే మనశంకర వరప్రసాద్ చేసినటువంటి గెస్ట్ రోల్ కావచ్చు, ఇవన్నీ కలిపి చూస్తే కనుక 5వ సినిమాగా కూడా కనిపిస్తుంది అనిల్ రావిపూడితో వెంకటేష్తో కలిపి. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చేటువంటి సినిమా మీద భారీ భారీ అంచనాలు ఉన్నాయి. దాంతోపాటు అనిల్ రావిపూడి 10వ సినిమా ఇది. 10వ సినిమా అంటే మాక్సిమం ఒక ట్రేడ్ మార్క్ లాగా లేకపోతే ఒక మైల్ స్టోన్ లాగా కనిపిస్తుంది. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో రూపొందేటువంటి సినిమా మీద భారీ భారీ అంచనాలు ఉండబోతున్నాయి. దాంతోపాటు బ్యాక్ టు బ్యాక్ సంక్రాంతికి అంటే 2025 కావచ్చు, 2026లో కూడా వచ్చినటువంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అనిల్ రావిపూడి అందించాడు. కాబట్టి 2027లో కూడా అలాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించబోతున్నటువంటి కాన్ఫిడెన్స్గా కనిపిస్తుంది మనకు. సో వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందేటువంటి సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది అనేది మాత్రం మాక్సిమం క్లియర్గా తెలిసిపోయింది, ఆల్రెడీ ఫిక్స్ చేసినటువంటి సందర్భం. దాంతోపాటు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించబోతున్నటువంటి సినిమా గోపిచంద్ మలినేని డైరెక్షన్లో. వీళ్ళిద్దరు కాంబినేషన్లో రూపొందేటువంటి సినిమా మొదటగా హిస్టారికల్ ఫిక్షన్ లేకపోతే జానపద కైండ్ ఆఫ్ సినిమా అని మొదట చెప్పినప్పుడు కూడా ఆ తర్వాత కథ మార్చారు. అంటే బడ్జెట్ పరంగా కావచ్చు, రకరకాల ఇష్యూస్ వల్ల కాస్త లేట్ అవుతుందని చెప్పేసి ఆ కారణంగా ఆ కథ మార్చారు. వేరే కొత్త కథతో వీళ్ళిద్దరు కాంబినేషన్లో రూపొందించబోతున్నారు. ఆ సినిమా కూడా సంక్రాంతి బరిలోనే రిలీజ్ కాబోతుంది. ఆ విషయాన్ని కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కూడా ఫిక్స్ చేసినట్టుగా కనిపిస్తుంది మనకు. అంటే నందమూరి బాలకృష్ణ అట్ ద సేమ్ టైం గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చినట్టు వీరసింహారెడ్డి కూడా ఆల్రెడీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. అలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరొకసారి ఈ కాంబినేషన్లో మరొకసారి రిపీట్ అవబోతున్నటువంటి సందర్భం కూడా భారీ అంచనాలు కనిపిస్తూ ఉంటాయి. ఆడియన్స్ పట్ల కూడా చాలా భారీ అంచనాలు కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కాంబినేషన్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీ కావచ్చు, బాలకృష్ణ చేసేటువంటి సినిమాల పరంగా ఈ మధ్య చూస్తే కనుక చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కథలు ఎంచుకుంటున్నారు. వైవిధ్యమైనటువంటి కథలు ఎంచుకుంటున్నాడు. అంటే ఏజ్కి తగ్గట్టుగాను, అట్ ద సేమ్ టైం ఏజ్కి దూరంగాను, లేకపోతే ఆ కథాబలంగా ఉన్నటువంటి సినిమాలు అంటే మ్యాక్సిమం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్తోనే బాలయ్య కనిపిస్తూ ఉన్నాడు. ఆ కారణంగా గోపిచంద్ మలినేని డైరెక్షన్లో రూపొందించేటువంటి సినిమా కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే భారీ అంచనాలు ఉండబోతున్నాయి. సో ఇక కింగ్ నాగార్జునకు సంబంధించి చూస్తే కనుక వాసివాడి తస్సాదియా
జనవరి 15న మేము వస్తున్నాం అని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అంటే జనవరి 15న అక్కినేని నాగార్జున నటించేటువంటి సినిమా కూడా రిలీజ్ కాబోతున్న విషయం స్పష్టంగా తెలిసేస్తుంది. సో ఈ మొత్తంగా చూస్తే కనుక అంటే కింగ్ నాగార్జున సంబంధించి చూస్తే కనుక ఈ మధ్య కాలంలో కాస్త హిట్లు తగ్గాయని పరంగా చూస్తే కనుక దాంతోపాటు 100వ సినిమాగా కూడా చెప్తా ఉన్నాడు. 100వ సినిమా అంటే మాత్రం బిగ్గెస్ట్ మైల్ స్టోన్గా కనిపిస్తూ ఉంటుంది. ఆయన సంబంధించి ఒక రేర్ ఫీట్ లాగా ఒక కనిపించబోతుంది. కాబట్టి వీళ్ళిద్దరు ఆ సినిమాకి సంబంధించి చూస్తే కనుక భారీ అంచనాలు, చాలా చాలా భారీ అంచనాలు ఉంటాయి. దాంతోపాటు వాసివాడి తస్సాది అనే ఒక వర్కింగ్ టైటిల్ లాగా కూడా దాన్ని ఫిక్స్ చేసినట్టుగా కూడా కనిపిస్తుంది. అంటే ఒక రకంగా వాసివాడి తస్సాది అనే టైటిల్తోనే నాగార్జున రాబోతున్నాడు అనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నారు. సో ఈ కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా అంటే ఎలా చూసినా సరే ఈ నలుగురు హీరోలు సంక్రాంతి బరిలో నిలబడుతున్నారు అనేది మాత్రం చాలా చాలా బిగ్గెస్ట్ వార్తలాగా కనిపిస్తుంది మనకు. అంటే ఒకేసారి నలుగురు హీరోలు ఒకేసారి ఒకే సీజన్లో ఒకే సందర్భంగా రిలీజ్ కావడం అనేది హిస్టరీలో ఫస్ట్ టైం అవుతుంది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. దీంతోపాటు అదనంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కూడా సంక్రాంతికి రాబోతుంది అనేటువంటి వార్త చాలా క్లియర్గా వినిపిస్తుంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ రూపొందించబోయేటువంటి సినిమా పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి సినిమా సంక్రాంతికి రాబోతున్నటువంటి విషయం మాత్రం చాలా క్లియర్గా ఇండైరెక్ట్గా చెప్తున్నట్టుగా తెలుస్తుంది మనకు. అంటే ఆ సినిమాకి సంబంధించి చూస్తే కనుక ఈ ఉగాదికి షూటింగ్ స్టార్ట్ అవబోతుందని చెప్పేసి కూడా ముందే చెప్తా ఉన్నారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ సినిమా ఆల్రెడీ గతంలో ఎప్పుడు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినటువంటి అనౌన్స్మెంట్ సంబంధించి కొంచెం పక్కన పెట్టేసినప్పుడు కూడా ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు కాంబినేషన్లో కొత్త కథతో వేరే కథ ఒక్కంత వంశీ కథతో వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా రూపొందబోతుందని మాత్రం తెలుస్తుంది మనకి. సో ఉగాదికి సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సంబంధించి పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు, రాజకీయపరమైనటువంటి విషయాలు కావచ్చు, రకరకాల ఇష్యూస్ వల్ల కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆలస్యమైనప్పటికీ కూడా ఎంత లేట్ అయినా సరే చాలా గ్యాప్ తీసుకుని టైం తీసుకుని హ్యాపీగా సినిమా ప్రొడక్షన్ చేసుకోవచ్చు, లేకపోతే సినిమా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనే సందర్భంగా కారణంగా సంక్రాంతికి రాబోతున్నటువంటి రిలీజ్ అంటే కనుక ఆ టైంకి వరకు ఉగాదికి స్టార్ట్ అయ్యే సినిమా అంటే కనుక ఆ టైం వరకు కూడా మాక్సిమం పవన్ కళ్యాణ్కు రాజకీయపరమైనటువంటి పనులు కావచ్చు, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి పనులు కావచ్చు, లేకపోతే మాక్సిమం పొలిటికల్ కార్యక్రమాలు చాలా ఉంటాయి. ఆ కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత ఆలస్యమైనప్పటికీ కూడా చాలా గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా స్పష్టమైనటువంటి ఎంత గ్యాప్ ఉన్నా ఆ గ్యాప్ తీసుకొని ఆ గ్యాప్కి తగ్గట్టుగానే వీళ్ళు రిలీజ్ కూడా ప్లాన్ చేసుకున్నట్టు కూడా కనిపిస్తుంది. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సంక్రాంతి బరిలో నిలబడబోతున్నాడు అనేది మాత్రం చాలా క్లియర్గా వినిపిస్తుంది మనకు. అంటే ఇప్పుడున్నటువంటి టాప్ హీరోలు నలుగురితో తర్వాత తరంగా మాత్రం పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు మనకు. అంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, వీళ్ళు కావచ్చు. మహేష్ బాబు ఆల్రెడీ 2027 సమ్మర్లో రిలీజ్ కాబోతున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా సంక్రాంతికి బరిలోనే నిలబడబోతున్నాడు అనే విషయం మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. మొత్తంగా ఈ 5 సినిమాలు 5గురు హీరోలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్తో ఉన్నటువంటి అంచనాలు కావచ్చు, భారీ అంచనాలు కావచ్చు, బిగ్గెస్ట్ గా కనిపించేటువంటి ఒక రిలీజ్ ప్లానింగ్ కూడా కనిపిస్తుంది మనకంటే థియేటర్స్ కావచ్చు, లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, లేకపోతే ఎలా చూసినా సరే ఒక చాలా పెద్ద టాస్క్ లాగా కూడా కనిపించబోతుంది ఈ సినిమా సంబంధించి చూస్తే కనుక. సో మరి 5గురు సినిమాల్లో ఎవరు పెద్ద విజయం సాధించుకోబోతున్నారు, ఎవరు చాలా పెద్ద హిట్గా కొట్టబోతున్నారు, లేకపోతే ఎవరు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించబోతున్నారు, లేకపోతే ఎవరు టాప్ ప్లేస్లో నిలబడుతున్నారు అనేది మాత్రం వేచి చూద్దాం.